సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకే స్తుతులు స్తోత్రములు. కృపగల రాజా, దివ్యమైన దేవా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్తవై ఉన్న మా దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం రాజా. ఈ ఉదయకాల సమయం ముందు ప్రభా, ఇటు రీతిగా మీ సన్నిధిలో ప్రభానైనా మేమందరము సంఘముగా, చిన్న మందగా మేమందరం కూడుకొని ఉండటానికి ఆయన మీరు కృపనిచ్చారు. మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచారు ప్రభానైనా. ఈ రోజు చూడగా అనేక మంది ప్రభానైనా తండ్రి నిద్రించి ఉన్నారు, కానీ మీరు కృపనిచ్చారు. అయ్యా, మీ మాటలు వినటానికి, మా జీవితాలను ఇంకా సరి చేసుకోవటానికి ప్రభానైనా, ప్రభా మీ పరిశుద్ధమైన మార్గములలో మేము నడవటానికి మాకు ఇంకా కృపనిచ్చారు. మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మందు ప్రభా, నేను చేసిన ప్రతి ఒక్క పాపములు, దోషములు, వ్యసనములు, అతిక్రమలు, అవిధేయతను ఆయన మీ సన్నిధిలో ఒప్పుకొనిచున్నాం తండ్రి. ఆయన దయతో మమ్మల్ని క్షమించండి ప్రభా. అయ్యా, మీ పరిశుద్ధమైన రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా, నేను కాదు ప్రభా, నాయన మీరే మీ ప్రజలతో, నాయన మీ బిడ్డలతో మాట్లాడమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా, నేను మాట్లాడితే అది వ్యర్థము ప్రభా. అయ్యా, మీరు మాట్లాడితే అది ప్రభానైనా జీవితాలని ప్రభానైనా కృంగిన వారిని సహితము లేవనెత్తుతుంది కదా ప్రభానైనా. మీకు స్తోత్రం. అయ్యా, ఈ నామంకి మీరే మహిమ తెచ్చుకోమని ఇదిగో ప్రభా, నా ప్రాణాత్మ దేహులను మీకు అర్పించుకుంటున్నాను. పరిశుద్ధాత్ముడా, మీరే నన్ను నడిపించమని వేడుకొచ్చు. అతి త్వరలో రానయ్యున్న నా ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు ప్రభు శక్తి గల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు క్రీస్తు నామంకే మహిమ కలుగునుగా. ఆమేన్. ఈ రోజున నేను అడుగుతున్న, రాత్రి కాలంలో వాక్యం అందించమని పిలుపు ఇచ్చినప్పుడు, ప్రభా సమయం చాలా కొద్దిగా ఉంది, ఏం మాట్లాడాలి ప్రభా, ఏం పంచుకోవాలి ప్రభా అని అడుగుతూ ఉన్నప్పుడు కొన్ని విషయాల్ని దేవుడు నా హృదయంలో పెట్టడం జరిగింది. ఆ విషయాల్ని మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. నిజమే, మనం ప్రతి ఉదయకాలం ముందు ఆయన సన్నిధిలో ఒక సంఘముగా కూడుకొని ఆయన్ని స్తుతించి, ఆయనకి మొరపెట్టి, ఆయన ఆరాధించి, ఆయన శ్రేష్టమైన జీవము గల వాక్యాన్ని మనం వింటున్నాం. హల్లెలూయా. అయితే చాలా మంది నిర్లక్ష్యము చేస్తున్న ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటయ్యా అంటే, హ్యావింగ్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ విత్ యువర్ గాడ్. నీ దేవునితో నువ్వు కలిగి ఉండాల్సిన వ్యక్తిగత సంబంధాన్ని చాలా మంది అశ్రద్ధ చేస్తున్నారు. మనం కొంత సమయాన్ని ప్రభు సన్నిధిలో గడుపుతున్నాం, బానే ఉంది. 2 గంటలు ఒక చిన్న మందగా గడుపుతున్నాం, బానే ఉంది. అది మంచిది, చాలా అవసరం. అయితే దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటయ్యా అంటే, నువ్వు నీ దేవునితో వ్యక్తిగతంగా కలిగి ఉండాల్సిన సహవాసం. ద ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యావింగ్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ యువర్ గాడ్. హల్లెలూయా. పర్సనల్ రిలేషన్షిప్ ఎందుకు ఈ మాట ఈ రోజు జ్ఞాపకం చేస్తున్నారు అంటే, చాలా సార్లు మనము చర్చ్‌కి వెళ్ళి సాటిస్ఫై అయిపోతాం. ఆదివారం పూట చర్చ్‌కి వెళ్ళామా, అందరితో కలిసి ఆరాధన చేసామా, బైబిల్ తీసి పఠనం చేసామా, వాక్యం విన్నామా, ఇంటికి వచ్చేసామా, మళ్ళీ మన పనుల్లో పడిపోతాం. అంటే నువ్వు ఒక సమూహంగా నువ్వు దేవునితో సమయాన్ని గడుపుతున్నావు, కానీ వ్యక్తిగతంగా ఎంతమంది మనము, ఒకవేళ నువ్వు వ్యక్తిగత దేవునితో సంబంధం కలిగి నువ్వు నడుచుకుంటున్నట్లయితే దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఎవరైతే అలాంటి సహవాసము కలిగి ఉండట్లేదో వాళ్ళతో దేవుడు ఈ రోజు మాట్లాడు. చూడండి, గ్రీకు భాషలో ఫెలోషిప్ అనే మాట మనకి న్యూ టెస్టమెంట్ లో రాయబడి ఉంది. దాన్ని ఎక్కడి నుంచి తీశారయ్యా అంటే, కాయినం కాయినోనియా అనే వర్డ్ నుంచి తీశారు. దాని అర్థం ఏంటంటే, హ్యావింగ్ పార్ట్నర్షిప్ ఆర్ షేరింగ్ ఇన్ కామన్ ఆర్ కమ్యూనియన్. అంటే ఒక పార్ట్నర్షిప్ కలిగి ఉండటం, లేకపోతే అన్నిటినీ
సమానంగా షేర్ చేసుకోవటం, అలాగే ఒక సహవాసము, వ్యక్తిగత సహవాసము, ఒక కమ్యూనియన్ కలిగి ఉండటం అనే అర్థాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఎందుకని వ్యక్తిగత సహవాసాన్ని మొదటిగా ఆయన చూస్తున్నారు? God always desires to have fellowship or a personal relationship with each and every individual. ప్రతి ఒక్కరితో కూడా ఆయన వ్యక్తిగత రిలేషన్షిప్ ని కలిగి ఉండాలని మన దేవాతి దేవుడు ఆయన కోరుకుంటున్నాడు. చూడండి, ఇలా మనం ఒక వ్యక్తిగత సహవాసం కలిగి ఉన్నప్పుడు మనకి కలిగే ప్రయోజనాలు ఏంటి, మనం ఎటువంటి బెనిఫిట్స్ ని పొందుకుంటున్నాం, అసలు జరిగే క్రియలు ఏంటి అని గనక మనం చూసినట్లయితే, మొదటిగా వి విల్ నో ఈచ్ అదర్. చూడండి, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ తీసుకోండి. మొదటిగా పరిచయం అయినప్పుడు అవతల వ్యక్తి గురించి యువతల వ్యక్తికి అంతగా తెలియదు. కానీ ప్రతిరోజు వారు ఎప్పుడైతే కలుస్తూ ఉంటారో, ఎప్పుడైతే వారు రోజు కలిసి సంభాషిస్తూ ఉంటారో, ఏం జరుగుతూ ఉంటుందంటే, ఒకరి గురించి ఇంకొకరు అర్థం చేసుకోవడం అనేది మొదలవుతూ ఉంటుంది. అలాగే భార్యాభర్తల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. వారు ఇద్దరు వేరు కుటుంబంలో పుట్టి ఉన్నారు, వేరు ఎన్వైరన్మెంట్ లో పెరిగి ఉన్నారు. కానీ వారు వివాహమైన తరువాత, వారిద్దరూ జతపరచబడిన తర్వాత, వారు ఒక సహవాసం, ఒక వ్యక్తిగత, ఒక పర్సనల్ ఇంటిమేట్ రిలేషన్షిప్ లోకి వాళ్ళు పిలువబడ్డారు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవటం అనేది ఆరంభం అవుతుంది. వారి ఇష్టాలు ఏంటో తెలుస్తుంది, వారికి ఏమి నచ్చవో తెలుస్తుంది, వాళ్ళు ఏ విషయంలో కోపం తెచ్చుకుంటారో తెలుస్తుంది. ఇలా ప్రతి విషయంలో వారి గురించి అర్థం చేసుకోవటానికి ప్రతిరోజు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. హల్లెలూయా. అలాగే ఇంకా ఏం జరుగుతుందంటే, వాళ్ళ డిజైర్స్ ఏంటి అనేది, వాళ్ళ ప్రేమ ఏంటి అనేది కూడా అర్థమవుతుంది. అండ్ దెర్ విల్ బి అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ డిజైర్స్. వాళ్ళ ఇష్టాలు వీళ్ళ ఇష్టాలుగా మారుతూ ఉంటుంది. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే మనము దేవునితో వ్యక్తిగతంగా మనము ఒక పర్సనల్ టైం ని కనుక మనం కేటాయించుకొని మనం ఆయనతో కనుక సహవాసం చేస్తూ ఉంటే, దెర్ విల్ బి అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ డిజైర్స్. ఆయన యొక్క డిజైర్ ఏమై ఉన్నదో మనము దానిని పొందుకోగలుగుతాము. అలాగే మన డిజైర్స్ ఏంటో ఆయన తెలుసుకుంటారు, వాటిని ఎలాగో ఆయన ఫుల్ఫిల్ చేస్తారు. ఆయన ప్రేమ యొక్క ఎత్తుని, డెప్త్ ని, హైట్ ని, లెంత్ ని, అన్నిటినీ మనము తెలుసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. హల్లెలూయా. When you have a personal relationship with him, there will be an exchange of desires. And third thing ఏంటంటే, ఇంపార్టేషన్ అనేది జరుగుతుంది. హల్లెలూయా. ప్రోక్షణ అనేది జరుగుతుంది. అభిషేకించబడతారు, శక్తిని పొందుకుంటారు, బలపరచబడతారు. ఎందుకయ్యా అంటే, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి. హల్లెలూయా. ఈ 3 things ని మనము ఎప్పుడైతే మనము ఆయనతో ఒక వ్యక్తిగత సంబంధము కలిగి ఉంటామో, ఇవి జరుగుతూ ఉంటాయి. మరి బైబిల్లో ఇలాంటి సహవాసం కలిగిన వ్యక్తులను ఈ రోజున మనం కొద్ది సమయము ధ్యానం చేద్దాం. ఆదికాండము 5వ అధ్యాయము 22 నుండి 24 వచనాలు ఒకసారి చూద్దాం. ఆదికాండము 5వ అధ్యాయము 22 నుండి 24 వచనం వరకు. హానోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కనెను. హానోకు దినములన్నయు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయాను. హల్లెలూయా. ఎన్ని దినములు నడిచాడని కనుక దేవుని వాక్యంలో చూసినట్లయితే 300 సంవత్సరాలు. హల్లెలూయా.
300 66. సంవత్సరాలు దేవునితో నడిచినట్లు మనం చూస్తున్నాం. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దామా? 11వ అధ్యాయము. విశ్వాసమును బట్టి హనోకు ఆ. మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను కనుక అతడు కనబడలేదు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, హానోకు ఎలా నడిచాడు అనే విషయాన్ని గనక చూసినట్లయితే, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడో చూడండి. అతడు కొనిపోబడకు మునుపు ఎలా ఉన్నాడయ్యా అంటే, ఇష్టుడై ఉండెను. దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఎటువంటి సాక్ష్యము కలిగి ఉన్నాడయ్యా అంటే, దేవుడికి ఇష్టుడై ఉండే సాక్ష్యం. ఎలా దేవునికి ఇష్టంగా ఉండగలిగాడంటే, దేవునికి ఇష్టమైనదేంటో ఆయన తెలుసుకోగలిగాడు ఈ 300 ఏళ్లలో. హల్లెలూయా. హల్లెలూయా. దేవునితో అనుదినము నడిచే వ్యక్తి దేవుని యొక్క ఇష్టాలు ఏంటనేది అర్థం చేసుకోగలుగుతారు. ఆయనకి ఏమి ఇష్టము కదా? చూడండి, కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులకి ఏమి ఇష్టము అంటే టక్మని చెప్పేస్తారు. అలాగే వాళ్ళ పిల్లలకి ఏమి ఇష్టమయ్యా అంటే పలానాది ఇష్టం అని చెప్పి టక్మని. ఎలా తెలుస్తుంది? బికాస్ దే నో దెమ్. అలాగే మన దేవుణ్ణి మనం ఎరిగినప్పుడు, ఆయనతో మనం ఒక మంచి సంబంధం కలిగి ఉన్నప్పుడు, ఆయనతో మన సహజీవనం చేస్తున్నప్పుడు, ఆయనకి ఇష్టమైన వాళ్ళగా మనం జీవించగలుగుతాము. ఆయన ఇష్టాలు మనకు అర్థమవుతాయి. ఆయనకి ఏమి ఇష్టము ఆయన అంటున్నాడు, విశ్వాసము లేకుండా ఆయనకి దేవునికి ఇష్టడై ఇష్టుడై ఉండుట ఉండట అసాధ్యము. అసాధ్యము. అందుకని ఇక్కడ రాయబడి ఉంది, విశ్వాసమును బట్టి అంట. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి ఇష్టమైనది నీలో ఉన్న విశ్వాసము. విశ్వాసము ఏంటయ్యా అంటే, ఆయనే, ఆయన ఏమై ఉన్నాడో నువ్వు కనుగొంటావు. ఆయన నువ్వు వెతుకుతున్నప్పుడు ఆయన నీకు రివార్డ్ ఇచ్చే వ్యక్తి ఆయనే అని నువ్వు గ్రహించగలుగుతావు. హల్లెలూయా. అండ్ ఆ ఇష్టాలు తెలుసుకోవటం బట్టి మనము దానికి తగిన విధంగా నడుచుకుంటాము. యూదా రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. యూదా రాసిన పత్రిక 14-15 వచనాలు ఒకసారి చదువుతాం. యూదా రాసిన పత్రిక 14-15 వచనం. చదవండి సిస్టర్. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను. అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటినీ గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నీ గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. హల్లెలూయా. ఇక్కడ దేవునికి ఇష్టం ఏంటి, ఆయనకి అయిష్టాలు ఏంటి అని తెలుసుకున్న వ్యక్తి దేవుని చేత ప్రేరేపింపబడిన వ్యక్తిగా మార్చబడి అక్కడ ప్రవచించినట్లు మనం చూస్తున్నాం. ఇదే హానోకు గారు. హల్లెలూయా. ఈనోక్ prophesied. He pleased God. He pleased God with his faith. And also he warned the people by prophesying. దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది, దేవునికి ఇలాంటి పాపం చేయటం ఇష్టం లేదు, ఇలా జీవించటం ఇష్టం లేదు, ఇదిగో తీర్పు తీర్చుతాడు ఆయన, భక్తిహీనులాగా ఉండమాకండి, మీ పాపాలని విడిచిపెట్టండి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉంటావో
ఆయనతో నువ్వు నడుస్తూ ఉంటావో ఆయన తన యొక్క ఇష్టాలని వెల్లడి చేస్తూ ఉంటాడు. ఇదిగో ఇది నాకు నచ్చట్లేదు, వీళ్ళు చేసే పని నాకు నచ్చట్లేదు. హి యూస్ టు డిస్కస్ విత్ హిస్ బిలవ్డ్. ఆయన ప్రియులతో ఆయన డిస్కస్ చేస్తాడు. ఇదిగో వీరి యొక్క జీవన విధానం ఈ విధంగా ఉంది, ఇది సరిగ్గా లేదు. అప్పుడు మనం ఏం చేస్తాము? అయ్యా ఇదిగో తండ్రికి ఇది ఇష్టం లేదయ్యా, మార్చుకోండి అయ్యా, ఇలా ఉండద్దయ్యా అని మనం వెళ్ళి ప్రకటించగలుగుతాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని చూద్దాం మనం. ఆదికాండము 6వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు ఒకసారి చూద్దాం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షయాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించి అయితే నోవాహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. చూసారా? ఆయన ఎంతో ఇష్టంగా తయారు చేసుకున్న మనుషులు ఆయన హృదయాన్ని నొప్పించే వారిగా తయారయ్యారు. అప్పుడు యెహోవా అంటున్నారు, ఆయన నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొంది ఉన్నానెను. అయితే హల్లెలూయా. అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయను. వాడాయెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అంతటిని నాశనం చేసేద్దాం అనుకున్న ఆ దేవాతి దేవుడు నోవహు ఆలోచనలో పడ్డారు అక్కడ. అయితే నోవా ఒక్కడు మాత్రం ఉన్నాడు నా కనుదృష్టిలో. ఇతడు కృప పొందుకున్నాడు కదా. కింద 9వ వచనంలో రాయబడి ఉంది చూడండి. నోవాహు వంశావళి ఇది. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తన పితరుడైన హానోకు ఏ విధంగా అయితే దేవునితో నడిచిన అనుభవం కలిగిన వాడైతే ఉన్నాడో, ఆ తన వంశంకుడైన నోవాహు కూడా అదే అనుభవం కలిగిన వ్యక్తి. ఏంటయ్యా అంటే దేవునితో నడిచినవాడు. హల్లెలూయా. ఆయనకున్న సాక్ష్యం ఏంటయ్యా అంటే నీతిపరుడును తన నిందారహితుడై తరములో ఉన్నాడు. నిందారహితుడనై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే చూడండి, దేవుడు కృప పొందుకున్న నోవా ఎలా పొందుకున్నాడు దేవుని కృపనంటే ఆయన దేవునితో నడిచిన అనుభవం కలిగిన వాడు. హల్లెలూయా. మరి ఈ రోజున మనము అలాంటి ఆశ కలిగి ఉంటున్నామా? లార్డ్, ఐ వాంట్ టు వాక్ విత్ యు. దేవా, నేను నీతో నడవాలని ఆశపడుతున్నాను. నేను దేవునిలోకి వచ్చినప్పుడు నన్ను ఇదే ప్రశ్న అడిగారు. ఏంటి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అంటే, నాకు తెలియదు అప్పుడు నాలో జరుగుతున్న ఆ క్రియ ఏంటనేది, నాలో రగులుతున్న ఆ ఆశ ఏంటనేది నేను చూసుకున్నప్పుడు ఐ వాంట్ టు వాక్ విత్ హిమ్. అయ్యా, నేను దేవునితో నడవాలని ఆశపడుతున్నాను, ఆయన తెలుసుకోవాలని ఆశపడుతున్నాను, ఆయనకి ఇష్టంగా జీవించాలని ఆశపడుతున్నాను అనే మాటలు తప్ప నాలో నుండి ఇంకేమీ రాలేదు. నేటికి కూడా అదే నేను కలుస్తా ఉంటాను. ప్రభా, నేను మీతో నడవాలి ప్రభా, మీకు ఇష్టంగా నేను జీవించాలి ప్రభా. అవును, చాలాసార్లు మనం చేసే పనులు, మాట్లాడే మాటలు ఆయనకి ఆయాసకరాన్ని తీసుకొస్తున్నాయి, దుఃఖాన్ని తీసుకొస్తున్నాయి. ఆయన సంతాపం చెందుతున్నాడు. అయ్యో, ఏంటి వీడు ఇలా చేస్తున్నాడే, నేను ఎంత మంచిగా వీడిని బయటికి తీసుకొచ్చాను, ఆ పాపంలోంచి బయటికి తీసుకొచ్చాను, వీడు మరలా వెళ్తున్నాడే. ఆయన చాలాసార్లు మనం పరిశుద్ధాత్మని దుఃఖపరిచిన వారిగా కనిపిస్తున్నాము. అయితే నువ్వు ఎప్పుడైతే దేవునితో నడిచే అనుభవంలో నువ్వు ప్రతిరోజు నువ్వు కలిగి ఉంటావో, నువ్వు దేవునికి ఇష్టమైన అడుగులు వేయటం మొదలు పెడతావు.
హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చెప్పినట్టు నువ్వు చేయగలుగుతావు. ఇదే ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. చూడండి, దేవుని చెప్పిన సంగతులు అన్ని చేయడానికి చాలా అంటే చాలా శక్తి కావాలండి. ఓర్పు కావాలండి. ఎందుకంటే చూడండి, నోవాకి చెప్పిన టాస్క్ ఎలాంటి టాస్క్ కాదు. ఇంతకు ముందు ఎప్పుడు తను చూడనిది, తను ఇంతకు ముందు ఎప్పుడు చేయని పని దేవుడు ఆయనకు అప్పగించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దామా? 11. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి, ఆయన ఇంతకు ముందు చూడలా, దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడై. When you have a personal relationship with your God, you will have the fear of God in you. నువ్వు ఎప్పుడైతే ఆయనతో సహవాసం చేస్తూ ఉంటావో నీలో చిగురించేది, కలిగి ఉండేది ఏంటయ్యా అంటే, ఆయన యందు భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తావు. అప్పుడు నువ్వు కుడికైనను ఎడమకైనను తొలగిపోవు. ఆయన చెప్పిన యావత్తు నువ్వు చేయగలగటానికి దేవుడు ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయాడంట ఆయన. హల్లెలూయా. 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 ఇటువంటి సాక్ష్యంలో మనం రావాలనేదే దేవుని యొక్క ప్రణాళిక అయినది, ఆయనకి ఇష్టమై ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని చూద్దాం మనం. ఆదికాండము 12వ అధ్యాయము 12వ అధ్యాయము మొదటి 4 వచనాలు, 1 నుండి 4 వచనాలు చూద్దాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల వాడు. ఏండ్లు గలవాడు. చూడండి, ఇందాక మనం నోవా గారి గురించి మాట్లాడుకున్నాం. నోవా గారి సంతానంలో నుండి వచ్చిన షెమ్ము నుంచి వచ్చిన తేరా నుంచి వచ్చిన వాడే అబ్రహాం గారు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు ఆయనతో మాట్లాడటం మొదలు పెట్టాడో అప్పుడు ఆయన వయస్సు కనుక మనం ఇక్కడ చూసినట్లయితే 75 సంవత్సరాలు అని కనబడుతుంది ఇక్కడ. ఆ సమయంలో దేవాతి దేవుడు చెప్పిన మాటకి ఆయన విధేయత చూపించి అడుగులు వేసినట్లు మనం చూస్తున్నాము. హల్లెలూయా. అబ్రహాము గారికి ఉన్న అలవాటు ఏంటయ్యా అంటే, దేవునితో ఆయన వ్యక్తిగత సహవాసము కలిగిన అనుభవం ఉన్న వ్యక్తి. హల్లెలూయా. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో
అది ఎరుగాక బయలు వెళ్ళాను. హల్లెలూయా. అవును. చూసారా, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. నెక్స్ట్ అడుగు ఏ ప్రాంతంలో వేయమంటున్నారో తెలియదు. ఆ ప్రాంతం గురించి ఏమీ తెలీదు. కానీ ఆ దేవుని మీద విశ్వాసము ఉంచి ఆ పిలుపుకు లోబడి, హల్లెలూయా, హల్లెలూయా. యు విల్ నో యువర్ కాలింగ్ వెన్ యు స్పెండ్ టైమ్ విత్ యువర్ గాడ్. నీ పిలుపు నీ జీవితం పట్ల పిలుపు నువ్వు తెలుసుకోవాలని కనుక నువ్వు ఆశపడినట్లయితే ఆయనతో వ్యక్తిగతంగా సమయాన్ని గడుపు. హీ విల్ స్పీక్ విత్ యు. ఆయన నీతో మాట్లాడతాడు. ఎక్కడికి నిన్ను ఆయన తీసుకెళ్లాలనుకుంటున్నాడో ఆయన నీతో సూటిగా, నీతోనే స్వయంగా ఆయన మాట్లాడతాడు. మరి ఆయన మాట్లాడినప్పుడు నువ్వు కనుక విధేయత చూపించి అడుగులు వేస్తే, ఇందాక మనం చదువుకున్నాం కదా, ఇష్టడై ఉంది. ఆశీర్వాదింపబడతావు. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే విశ్వాసముతో ప్రభువు మాటకి, ఆయన పిలుపుకి కనుక మనం లోబడినట్లయితే, బ్రదర్ గారు ఎప్పుడు కలిసినా ఒక మాట అడిగేవాళ్ళు, ఉదయ్ సేవ చేస్తావా, ప్రభు పిలిస్తే వెళ్తావా, ఎప్పుడు అడుగుతూ ఉండేవాళ్ళు. ఎప్పుడు కలిసినా చాలా మందితో ఆయన మాట్లాడేటప్పుడు కూడా దేవుడు వాళ్ళని అడగమన్నప్పుడు ఆయన అడుగుతూ ఉండేవాళ్ళు, సేవ చేస్తావా, ప్రభువుకి లోబడతావా. హల్లెలూయా. నిజంగా ప్రభువు మన హృదయాల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే దైవ చిత్తాన్ని నువ్వు గ్రహించి దేవుని యొక్క పిలుపుని అందుకుంటావో అప్పుడు విధేయతో అడుగులు వేయటమే. నెక్స్ట్ అడుగు ఏంటనేది నీకు బయలుపరచకపోవచ్చు. యు డోంట్ నో వే యూర్ గోయింగ్, బట్ బిలీవ్ ఇన్ హిమ్, హావ్ ఫెయిత్ ఇన్ హిమ్. ఆయన యందు విశ్వాసం ఉంచి అడుగులు వేసినట్లయితే ప్రభువు నిశ్చయముగా నీ అడుగుల్ని స్థిరపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇదే అబ్రహాం గారితో చూడండి, ఒకసారి మనము ఆదికాండము 18వ అధ్యాయము కనుక చూసినట్లయితే, చదవద్దు కానీ నేను చెప్తాను ఇక్కడ. 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 15వ వచనంలో కనుక చూసినట్లయితే, ఈయన ఒక ఒకసారి మొదటి 2 వచనాలు ఒకసారి చదువుదామా. 18వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. చదవమంటారు. హల్లెలూయా. 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 ఆయన ఎండవేళలో గుడారపు ద్వారం మందు కూర్చుని ఉన్నాడు. ఆయనకి ఎవరి ప్రత్యక్షత కలిగిందంటే దేవుని యొక్క ప్రత్యక్షత కలిగింది. హల్లెలూయా. ఆయన కనిపించాడంట. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఒక్కడే ఉన్నాడు అక్కడ. ఈజ్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్. అయితే ఆ ముగ్గురిని ఆయన ఆహ్వానించిన తర్వాత వారికి ఆహారము పెట్టిన తర్వాత, అదే ఇక్కడ ఈ లేఖన భాగాల్లోనే, ఇదిగో శారా గర్భం ధరించు, ఇస్సాకు పుట్టబోతున్నాడు అని మొత్తం చెప్పిన తర్వాత వారు లేచి వెళ్ళిపోబోతూ ఉంటారు. ఇంకా 16-17 వచనాలు ఒకసారి చదువుతాం. అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి సొదమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము హల్లెలూయా. చాలండి. ఇక్కడ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఒక పని మీద వచ్చారు. సొదొమ కుమారుని నాశనం చేయడానికి వచ్చారు. అయితే చూడండి, అబ్రహాము ఇక్కడ అంటున్నారు, నేను చేయబోవు కార్యము అబ్రహాముకు దాచెదనా. హల్లెలూయా. God will reveal the things which he is going to do when you are having a personal relationship with him. మనం ఎప్పుడైతే ఆయనతో ఒక సహవాసం కలిగి, ఆయనతో ఒక మంచి బాంధవ్యాన్ని కలిగి ఉంటామో, ఆయన ఇష్టపడతాడు తెలుసా. ఏమి ఇష్టపడతాడంటే ఆయన చేయబో సంగతుల్ని నీకు బయలుపరచడానికి. ఆయన he want to discuss with his beloved.
ఆయన సేవకులతో ఆయన పంచుకుంటాడు. మోషే నువ్వు పక్కకు రా, వీళ్ళందరినీ నేను నాశనం చేస్తా అన్నాడు. అబ్రహాంతో చెప్పగానే అబ్రహాం గారు వెంటనే ఇంకా విజ్ఞాపన చేయటం మొదలు పెట్టారు. అయ్యా 50 మంది నీతిమంతులు ఉంటే మీరు ఆపుతారా, 40 మంది ఉంటే ఆపుతారా అని ఈ స్టార్టెడ్ డిస్కసింగ్ విత్ గాడ్. బార్గెనింగ్ చేస్తున్నాడు. అయ్యా ఇంతమంది ఉంటే ఎంత ధైర్యం కావాలండి దేవుని యొక్క ఆలోచనకి. అయ్యా ఒక్కసారి ఆలోచించయ్యా, ఒక్కసారి కృప చూపించయ్యా అని అడగటానికి ఎంత ధైర్యం కావాలండి అని ఆయన దేవునితో సంభాషించాడు. ఓకే అంటాం వచ్చారు దేవాతి దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, దేవునికి ఆయన బిడ్డలతో సంభాషించడం అంటే చాలా ఇష్టం. నేను ఒక దైవజనుడి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆయన ఇప్పుడు లేరు, ప్రభునందు నిద్రించి ఉన్నారు. ఆయన దేవుడు ఆయన్ని యంగ్ ఏజ్ లోనే ఆయన్ని ఒక మంచి ప్రీచర్ గా పిలుచుకోవటం, ఎక్కడికి వెళ్ళాలో ఆయనకి బయలుపరచడం, ఆయన పరిచయం చేయటం, ఆయన ఎస్పెషల్లీ ఆయన డ్రగ్ అడిక్ట్స్, ఈ గ్యాంగ్స్టర్స్, రౌడీస్ ఇలాంటి వాళ్ళు ఉంటారు చూసారా, అలాంటి ప్రాంతంలో ఆయన పరిచర్యకి దేవుడు పిలుచుకున్నాడు. చాలా అవరోధాలు ఎదుర్కొన్నాడు. అనేక మందిని ప్రభు తట్టు తిప్పడం జరిగింది. ఆయన పరిచర్యలో చాలా కాలం అయిన తర్వాత ఆయన చాలా రకాల పరిచర్యలలో ఆయన చాలా బిజీ అయిపోయారు అన్నమాట. చిల్డ్రన్స్ మినిస్ట్రీ అని, యూత్ మినిస్ట్రీ అని, అక్కడ మీటింగ్స్ అని, ఇక్కడ మీటింగ్స్ అని, ఆయన అసలు ఫ్లైట్ లో వెళ్తున్నప్పుడు ఇంకా బైబిల్ తీసి చదువుకొని వెళ్ళి ప్రసంగాలు చేసే అంత బిజీ అయిపోయారు. అసలు టైం లేకుండా పోయింది. ఒక రోజున అలాగే ఒక చోట ప్రసంగం చేయడానికి వెళ్ళినప్పుడు చాలా మంది వచ్చి ఉన్నారు. అక్కడ ఆయన ప్రసంగం చేశారంట. దేని గురించి ప్రసంగం చేశారంటే వివాహ వ్యవస్థ గురించి ఆయన అక్కడ ప్రసంగం చేయడం జరిగింది. అది ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్ అంత మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి ఆ దైవజనులతో మాట్లాడుతున్నారంట. అయ్యా మీరు ఎంత పని చేశారయ్యా మీరు ఈ రోజున, మీరు ఏం మెసేజ్ షేర్ చేశారో తెలుసా మీకు అని. అవును నేను ఈ మెసేజ్ గురించే కదా షేర్ చేసిందంటే, అయ్యా ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా డ్రగ్ అడిక్ట్స్ అండి, రోడ్డు మీద ఎవరు లేని హోమ్లెస్ పీపుల్ అండి, వీళ్ళంతా బ్రోకెన్ పీపుల్ అండి, అలాంటి వారికి మీరు వివాహం గురించి చెప్పారండి అనగానే ఒక్కసారిగా ఆయన తను లోపల ఒక్కసారిగా కూలిపోయిన పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఏంటి ఇలా జరిగింది, నేను ఐ డిడ్ నాట్ షేర్ అ రైట్ మెసేజ్ టు ద రైట్ పీపుల్, నేను వారికి అందించాల్సిన వర్తమానం అందించలేదని చెప్పి ఆయన అక్కడ నుండి వెళ్ళిపోయి ఆయన గృహం చేరుకున్న తర్వాత అన్నిటినీ ఇంకా షట్ డౌన్ చేసి అన్ని ఆయనకున్న అపాయింట్మెంట్స్, స్కెడ్యూల్స్ అన్నిటినీ ఆయన చేస్తున్న పరిచయం అంతటిని పక్కన పెట్టేసి డోర్ వేసుకొని దేవునితో కూర్చొని అయ్యా నన్ను క్షమించండి, దేవా నన్ను క్షమించండి అని బతిమలాడుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడటం మొదలు పెట్టారండి. నేను చెప్పానా పలానా పని చేయమని, నేను చెప్పానా ఆ పరిచర్య స్టార్ట్ చేయమని, నేను చెప్పానా నిన్ను ఇది చేయమని అని ప్రభు మాట్లాడుతుంటే ఈయన ఇంకా నోరు మెదపలేకపోయారు. హల్లెలూయా. చాలా సార్లు పరిచర్యలో పడిపోయి ఆ పని చేస్తున్నాం, దేవుని పని చేస్తున్నాం, ఆ పని చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు సాటిస్ఫై చేసుకున్నారు. నేను చేస్తున్న దేవుని పనే కదా, దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను కదా అని అనుకుంటున్నారు. కానీ దేవునితో వ్యక్తిగతంగా కూర్చొని ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు, ఆయన ఎలాంటివి చేయాలనుకుంటున్నాడు, ఆయనకి ఏది ఇష్టమో అని కనిపెట్టి అడిగే సమయము వెచ్చించకుండా పోవటం వలన దేవుని హృదయాన్ని అర్థం చేసుకోలేని వారిగా అయిపోతున్నారు. ఆయన పశ్చాత్తాపపడి అయ్యా ఇక మీదట నీవు ఏం చెప్తే నేను అది చేస్తానయ్యా అని కొన్ని రోజుల పాటు ఇంకా అలాగే దేవునితో సమయం గడుపుతూ, ఇంక ఎవరు లేరు, భార్య లేరు, పిల్లలు లేరు, ఎవరు లేరు, అందరిని పక్కన పెట్టేసి హీ అండ్ హిస్ గాడ్, ఆయన తన దేవుడు మాత్రమే. హల్లెలూయా. దెన్ గాడ్ స్టార్టెడ్ స్పీకింగ్ విత్ హిమ్. గాడ్ స్టార్టెడ్ ఆయన కాలింగ్ ని ఇంకా ఎక్స్పాండ్ చేయడం జరిగింది.
దేవుడు ఇంకా గొప్పగా ఆయన వాడుకొని ఆయన నామానికి మహిమ తెచ్చుకున్నాడు. హల్లెలూయా. చూసారా, మనము కూడా దేవునితో అటువంటి వ్యక్తిగత సంబంధం కలిగి ఉంటే కొన్నిసార్లు మనం సాటిస్ఫై చేసేసుకుంటూ ఉంటామంట. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఈ రోజు నేను ఒక 2 అధ్యాయాలు చదివానా, హ్యాపీ. నేను ఈ రోజు ఒక 10 నిమిషాలు ప్రార్థన చేశానా, అయిపోయింది. ఇక మిగిలిన సమయం అంతా మన ఇష్టం వచ్చినట్టు, మనకు నచ్చినట్లు మనం జీవిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ఇదిగో అబ్రహాము గారి లాగా ఆయన కొరకు కనిపెడుతూ కన్నులెత్తి ఆయన వైపు చూస్తున్నట్లయితే ఆ దేవాతి దేవుడు దర్శిస్తాడు. ఆయన చేయబోయే సంగతుల్ని నీకు వివరిస్తాడు. ఆయన హృదయాన్ని నీకు బయలుపరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా చాలా మంది ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. మోషే గారు, ఆయన గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. మండుచున్న పొదలో నుండి ఆయన ఆకర్షించింది ఆ పొద. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవాతి దేవుడు మోషే గారితో వ్యక్తిగతంగా మాట్లాడటం మొదలు పెట్టాడు. హల్లెలూయా. ఆయన తరువాత 40 రోజులు దేవునితో ఉన్నప్పుడు తిండి లేదు, ఏమి తాగలేదు, నిద్ర లేదు, ఏమీ లేదు. ఆయన దేవుడు. ఆయన ఏం చెబుతుంటే ఆయన వింటున్నాడు, రాసుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. The greatest transformation will happen when you spend time with your God. Hallelujah. The greatest transformation, నీలో రూపాంతరము, గొప్ప రూపాంతరము ఎప్పుడు వస్తుందయ్యా అంటే, నువ్వు ఎప్పుడైతే దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉంటావో నీలో రూపాంతరము జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రీతిగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూసుకుంటూ వెళ్తే అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. సమూయేలు ప్రవక్త, దానియేలు. చూడండి, ఒక విపత్తు వచ్చింది, ఆయన బిడ్డలందరినీ నాశనం చేసేపోతున్నారు. ఆయన ప్రార్థన చేసుకొని పడుకున్నప్పుడు దేవుడు ఆ ఐగుప్తురు బబులోను దేశపు రాజుకు వచ్చిన దర్శనాన్ని వివరించడం జరిగింది. దేవుడు బయలుపరిచాడు. దాని యొక్క మర్మం ఏంటో ఆయనకు వివరించాడు. అలాగే జరగబోవు సంగతులు ఆయన ప్రవక్తులకు ఐజయా, జెరమయా, జకరయా, మీకా, హబకుక్, ఆమోస్, నహూము, ఇలా మనం తీసుకుంటూ వెళ్తే అనేక మంది ప్రవక్తలతో ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఆయన కుమారుడైన యేసు క్రీస్తును గురించి ఆయన వివరించాడు. హల్లెలూయా. ఆనాడు ఆయన ఈ రీతిగా పిలువబడ్డాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని పిలువబడ్డాడు. మరి ఈ రోజున ప్రభువైన యేసు క్రీస్తునందు ఈ దేవుడుగా ఆయన పిలువబడాలి కదా. హల్లెలూయా. గాడ్ ఆఫ్ అబ్రహాం, గాడ్ ఆఫ్ ఐజాక్, గాడ్ ఆఫ్ జాకబ్, ఇన్ క్రైస్ట్ జీసస్, గాడ్ ఆఫ్ ఉదయ్, గాడ్ ఆఫ్ రిచర్డ్, గాడ్ ఆఫ్ సూర్య, గాడ్ ఆఫ్, నీ దేవుడుగా ఆయన పిలువబడాలి కదా. హల్లెలూయా. చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలోనికి శరీరధారి అయి వచ్చినప్పుడు ఆయన మినిస్ట్రీ యొక్క రహస్యము కనుక మనం చూసినట్లయితే, ఒకసారి మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం ఒకసారి చూద్దామండి. మార్కు సువార్త 1వ అధ్యాయము. ఆయన పెందలకడే లేచి ఇంకనూ చాలా చీకటిగానే ఉండగా అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఆయన శిష్యులతో మాట్లాడటానికి ముందు, ఆయన అనేక మందికి రోగులను స్వస్థపరచడానికి ముందు, అనేక దయ్యాలని పారద్రోలటానికి ముందు, అనేకమైన అద్భుత క్రియలు చేయడానికి ముందు ఆయన చేస్తున్న పని ఏంటయ్యా అని మనం చూసినట్లయితే ఆయన వ్యక్తిగత ప్రార్థన కలిగిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. He used to spend time with his father. ఆయన తన తండ్రితో ఆయన సహవాసమును కలిగిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. హల్లెలూయా.
1-1. ఒకసారి అలాగే లూకా సువార్త 5వ అధ్యాయము 16వ వచనం చూడండి. 5:16. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి అరణ్యంలోనికి వెళ్ళుచుండెను. అంటే ఆయన వెళ్తూ ఉన్నారు అలాగా. పైన గనక మనం చూసినట్లయితే అయితే ఆయనను గూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించెను. బహుజన సమూహములు ఆయన మాట వినుటకు తమ రోగములను కుదుర్చుకొనుటకు కూడి వచ్చుచుండెను. ఆయన ప్రార్థన he desires to heal the people. ఆయనకి అనేక మందిని స్వస్థపరచడం ఆయనకి ఇష్టమైనప్పటికీ కూడా ఆయన మొదటిగా ఏం చేసేవారంటే ఆయన అరణ్యంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. ప్రార్థన అంటేనే సహవాసము. ప్రార్థన అంటేనే ఒక పర్సనల్ యువర్ టైం విత్ యువర్ గాడ్. నీ సృష్టికర్తతో నువ్వు గడిపే సమయము ప్రార్థన. నువ్వు మాట్లాడతావు, ఆయన నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. మీరు చూడండి 4 సువార్తల్ని జాగ్రత్తగా చదవండి. ఆయన ఎప్పుడైతే ఏకాంతముగా ఆయన ప్రార్థన చేసి దిగి వచ్చారో ఆయన అనేకమైన మాటలు ప్రకటించడం జరిగింది. హల్లెలూయా. ఎలాంటి హృదయం కలిగి ఉండాలి, ఎలాంటి చూపు కలిగి ఉండాలి, ఎలా క్షమించాలి, అనేకమైన విషయాలు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకు సువార్త, యోహాను సువార్తలు కనుక మనం చదివినట్లయితే దేవుని యొక్క హృదయం అక్కడ కొమ్మరింపబడుతుంది. హల్లెలూయా. ఆయన కనికరము, ప్రజల ఎడల కనికరము ఏంటనేది అక్కడ మనం చూడగలుగుతాము. అరే నా గొర్రెలు కాపరి లేని ప్రజలలాగా స్కాటర్ అయిపోయి ఉన్నారే, కాపరి లేని గొర్రెలాగా ఉన్నారే, వారిని చూసి కనికరపడ్డాడు ఆయన. వారిని చూసి ఆయన దుఃఖించాడు. అందుకనే మరలా ఇదిగో ఆయనని రెక్కల క్రిందకి తీసుకురావటానికి ఆయన ప్రయత్నం చేస్తూ వచ్చారు. హల్లెలూయా. అనేక మంది ఆ ప్రేమను రుచి చూశారు, ఆయన తట్టు తిరిగారు. హల్లెలూయా. Before starting the public ministry, Jesus ministered his Father. This is the secret of his powerful ministry. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే మనము అటువంటి వ్యక్తిగత ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉంటామో సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ బికమ్స్ సెల్ఫ్లెస్ లైఫ్ గా మారిపోతుంది. అర్థం చేసుకోండి జాగ్రత్తగా. సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ అంటే నేను, నా జీవితము, నేను బాగుంటే చాలు అనే ఒక ఏమంటారంటే స్వార్థపూరితమైన జీవితము నుండి నేను కాదు అనే జీవితంలోనికి వెళ్తారు. సెల్ఫ్ అనేది నీలో ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా యు విల్ బికమ్ జీసస్ ఫ్రమ్ ఇన్వర్డ్. నీలో క్రీస్తు మనస్సు, నీలో క్రీస్తు స్వభావము, నువ్వు ఆయన పోలి నడుచుకోవటం, ఆయన ఏ రీతిగా మాట్లాడాడో నువ్వు కూడా ఆ రీతిగా మాట్లాడటం, ఆయన ప్రజల ఎడల ఎటువంటి కనికరము కలిగి ఉన్నాడో అటువంటి కనికరమును కలిగి వారితో జీవిస్తావు, వారి ఎడల ప్రవర్తిస్తావు. అండ్ యూ విల్ హ్యావ్ ఎ హంబుల్డ్ లైఫ్. నువ్వు తగ్గింపు కలిగిన వ్యక్తిగా జీవిస్తావు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన అత్యున్నతమైన సింహాసనమును విడిచిపెట్టి మన కోసము ఈ లోకంలో శరీరధారే దాసుని రూపమును ధరించుకొని హల్లెలూయా మరణించేంత వరకు కూడా దేవునికి విధేయత కలిగి ఉన్నట్లు మనం ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. హల్లెలూయా. ఆయన ఎంత తగ్గించుకున్నాడండి. ఇంతక బ్రదర్ గారు చెప్తున్నారు, ఆయన శరీరము నలగగొట్టబడిందంట. ఎంత తగ్గించుకున్నాడంటే తన సర్వస్వాన్ని ఇక్కడ అర్పించాడండి. నీకు నాకు అర్పించడానికి మిగిలింది ఏమీ లేదు. ప్రతి
రక్తపు పొట్టును ఆయన నీ కొరకు నా కొరకు చిందించాడు, అర్పించాడు. ఎందుకనంటే మనము క్రీస్తు ద్వారా తండ్రిని చేరుకోవాలని. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నువ్వు నా తండ్రిని సమీపించాలంటే నా ద్వారా రావాల్సిందే, నా రక్తము చేత నువ్వు కడగబడాల్సిందే. హల్లెలూయా. యు విల్ బి రీకన్సైల్డ్ విత్ గాడ్. ఎక్కడో మనం లోకంలో దేవునికి శత్రువులుగా జీవిస్తున్న మనలను ప్రభువైన యేసుక్రీస్తు రక్తము మనం ఆయనకి సమీపంగా చేర్చిందండి. హల్లెలూయా. ఆయన రక్తము మనల్ని సమీపంగా చేర్చింది. క్రీస్తు నందు మనము ఆయన కుమారులుగా కుమార్తెలుగా పిలువబడుతున్నాం, అధికారమును పొందుకున్నాము. హల్లెలూయా. మరి ఈ రోజున తండ్రిని చేరుకున్న మనము ఆయన హృదయాన్ని అర్థం చేసుకోగలుగుతున్నామా లేదా అనేది ప్రశ్న. హల్లెలూయా. We should become a we should lead a selfless life. When you spend time with your maker, you will know who he is. నీవు ఆయన హృదయాన్ని అర్థం చేసుకోగలుగుతావు. ఆయన అర్థం చేసుకొని ఆయనకి ఇష్టమైన విధంగా మనం జీవించగలుగుతాం. ఒక మంచి సాక్ష్యమును మనం పొందుకోగలుగుతాము. ఇదిగో నేను మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు తుదముట్టించినని పౌలు గారు చెప్పిన విధంగా ఒక మంచి పోరాటము మనం కలిగి జీవించిన వారమవుతాం. ఈ రోజున మనమందరము కూడా అటువంటి బెస్ట్ టైంని, క్వాలిటీ టైంని మన తండ్రితో, మన ప్రభుతో, పరిశుద్ధాత్మతో మనం సహవాసం చేద్దామా? స్విచ్ చేస్తున్నారా? హల్లెలూయా. మనమందరం కూడా ఈ రోజున మనం పరిశీలించుకుందాం మన హృదయాలను. అందరం ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేద్దాం. ప్రభువా, అవును ప్రభువా,